हरि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ స్థితి ప్రకరణములో మనము బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అనేటువంటి జ్ఞానాన్ని మనకి వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు. అందులో కొంతవరకు మనం తెలియజేసుకున్నాం. దాంట్లో మరికొంత భాగం ఇలా తెలియజేస్తూ కాబట్టి ఓ రాఘవ, ఈ యొక్క సంసారంలో నువ్వు తత్వజ్ఞుడివై వ్యవహారం చెయ్యని చెప్పి శ్రీరామచంద్రుడికి నిన్న వశిష్ఠుల వారు తెలియచేశారు. ప్రాప్తింపని భోగములను సహజముగానే కోరకుండుట, ప్రాప్తించిన భోగములను అనుభవించుట పండితుని యొక్క లక్షణమై ఉన్నది. అంటే ఇక్కడ పండితుడు అంటే జ్ఞాని యొక్క లక్షణం ఇది. ఏమని చెప్పారు? జ్ఞాని యొక్క తత్వం లక్షణం ఎలా ఉంటుంది అంటే, ప్రాప్తింపనటువంటి భోగాలు ఏవైతే దొరకవో రావో కాలేదో అటువంటి భోగాన్ని సహజముగానే కోరకుండుట, అంటే వాటిని కావాలని ఎన్నాడు కూడా కోరిక అనేది లేకుండా ఉండుట. ఇక ప్రాప్తించినటువంటి శరీర యాత్రోచిత, అంటే ఈ యొక్క దేహ విధానములో మనకి ఏవేవైతే సంప్రాప్తమవుతూ ఉంటాయో అటువంటి భోగములను అనుభవించుట, అంటే వచ్చిన వాటిని కాదని ద్వేషించకుండా, రాని వాటిని కావాలని కోరకుండా ఉన్న వాటిని అనుభవించడం అనేది పండితుడు అంటే జ్ఞాని యొక్క లక్షణం. కనుక మనకి ఈ యొక్క కర్మ ప్రారబ్ధానుసారము ఈ జీవన విధానము ఎలా జరగాలో అలా జరుగుతుంది. భోగాలను అనుభవించే యోగం ఉందనుకోండి, గతంలో మనం చేసిన పుణ్య పరిపక్వత, పుణ్యం ఎంతో కొంత ఉందనుకోండి, తప్పకుండా సుఖాలు వస్తాయి, భోగాలు వస్తాయి. వాటి కొరకు పరుగులు పెట్టకపోయినా అవి మనకు అనుభవానికి వస్తాయి. అవి లేదనుకోండి, మనం చేసినటువంటి కర్మ పుణ్యకర్మ లేదనుకోండి, ఎంత దాని కొరకు పరుగులు పెట్టినా అవి మనకు ప్రాప్తించవండి. ఇదంతా మన ప్రయాస తప్ప యథార్థంగా వచ్చేవి రాక తప్పదండి. రానివి కోరినా రావండి. కావున ప్రస్తుతానికి ఎలా ఉండాలో అలా ఉండాలండి. ప్రయత్నం అయితే చెయ్యాలి, కానీ ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఒకే విధంగా ఉండేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఏదైనా సరే ఎదగాలని పొందాలని ప్రయత్నం చేయటం తప్పు లేదు. జీవితంలో ఇంకా కొంత ముందుకు వెళ్ళాలని
దీన్ని ఇంకా వృద్ధిపరచాలని, మానవుడిగా జన్మించాం కనుక కొంత ఈ ప్రయత్నం అనేది ఉంటుంది, ఉండాలి కూడా. కానీ ప్రయత్నం అయితే చేయాలి తప్ప ఫలం పట్ల ఆశ ఉండకూడదండి ఇక్కడ. ఫలము ఏది వచ్చినా ఒకే రకంగా స్వీకరణ చేసే ధైర్యం ఉండాలి. కనుక ప్రాప్తింపని వాటి కోసం కోరికలతో పరుగులు పెట్టకూడదు. ప్రాప్తించిన వాటిని సుఖాలైనా భోగాలైనా లేదు దుఃఖాలైనా ద్వేషించకూడదు. అదే వాటిని అలా అనుభవించటమే విజ్ఞుని యొక్క లక్షణం. వీరి యొక్క జీవితమే సుఖంగా వెళ్తుందండి, ఆనందంగా ఎలా ఉండాలో అలా ఉంటుంది. కావున ఓ రామచంద్ర, సంసారమున తిరుగాడేది శత్రువు వలె దాగుకొని చంపుటకు సిద్ధముగా ఉన్నది అనేటువంటి కామము యొక్క విషయమై నీవు మహాజాగరూకుడువై అప్రమత్తుడివై ఉండి మూఢత్వమును పొందకుండులాగను వర్తింపుము అన్నారు. ఇక్కడ వశిష్ఠుల వారు ఒక జాగ్రత్త చెప్పారండి సాధకుడికి. దేని విషయంలో అంటే ఇది ఈ సంసారంలోనే తిరుగాడుతుంటుంది, శత్రువు వలె దాక్కుని అమాంతంగా మీద పడుతుందండి ఇది. కనుక చప్పుడుకు సిద్ధముగా ఉన్నది అనేటువంటి కామము యొక్క విషయములో నీవు మహా జాగరూకుడువై ఉండు. ఈ కోరిక అనేది ఎవరినైనా సరే, ఎంత గొప్పవాణ్ణైనా సరే అధపాతాళానికి నెట్టేస్తుంది, ఎంత మంచివాణ్ణైనా సరే అధముడుగా చేసేస్తుంది. ఈ కోరిక యొక్క ప్రభావం అంత గొప్పదండి. కావున ఈ కామము యొక్క విధానములో బహుజాగరూకుడువై ఉండు. దాని ప్రభావం మన మీద ఎంతెంత వరకు పడుతుంది, దాన్ని ఎంతెంత మనం త్యాగం చేయగలుగుతున్నాం అనే దాంట్లో ఎందులో అప్రమత్తుడై ఉండి మూఢత్వమును పొందకుండా ఉండేలాగా వర్తించుము అని చెప్పి శ్రీరాముడికి తెలియచేశారు. అదే విధముగా ప్రపంచరహితమగు బ్రహ్మమునందును వివేక వైరాగ్యాది గుణములందును ఎవరైతే ఉత్తమ జ్ఞానము కలవారి జాగరూకులై ఉంటారో. ఎవరండి వారు అంటే ఈ ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మమునందు, ఈ జగత్తుకు తావు లేదు అందులో, అంటే బ్రహ్మమే సత్యము, బ్రహ్మమునందే స్థిరులై ఉంటారు. అటువంటి బ్రహ్మమునందు వివేకము వైరాగ్యాది గుణములతో ఎవరైతే ఉత్తమ గుణవంతులై జ్ఞానం కలిగి ఉంటారో, జాగరూకులై ఉంటారో, వారు సంసార ఆడంబరము యొక్క వంచనకు ఏనాడు లోబడరు. పరిస్థితుల ప్రభావం అండి, పరిసరాల ప్రభావము అని చెప్తూ ఉంటాం సాధారణంగా. సాధారణ వ్యక్తులైతే వీటికి లోనైపోతూ ఉంటారు, ప్రభావితం అవుతూ ఉంటారు. కానీ ఉత్తమ జ్ఞానం కలిగిన వారైతే, ఉత్తమమైనటువంటి వివేకవంతులైతే గనక, బ్రహ్మమునందు స్థిరత్వాన్ని పొందిన వారైతే పరిసరాల ప్రభావానికి లొంగరు, ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రభావానికి లొంగరు. కావున వారు ఎప్పుడు కూడా ఈ సంసార ఆడంబరం యొక్క వంచనకు లొంగరు. ఎన్ని రకాల ఆడంబరాలు ఉన్నా సరే వాటిని వాటిగానే చూస్తారు. అవి గొప్పవిగా ఉన్నవి కదా అని చెప్పేసి వాటిలో పడిపోరు, మునిగిపోరు. అట్టి గుణము లేని దుర్బుద్ధులు దాని వంచనకు లోబడి వినాశనం పొందుతూ ఉంటారు. కానీ ఈ విధమైన ఉత్తమ వివేకము లేని వాళ్ళే వంచన పాలవుతారు. అంటే వచ్చినటువంటి పరిస్థితుల ప్రభావానికి లోబడిపోతూ ఉంటారు. ఆ లోబడిపోయి వాటిల్లో మునిగిపోతూ ఉంటారు. వంచన పాలైపోయి తాము పొందిన కొద్ది కొద్ది వృద్ధిని కూడా వారు విడిచిపెడుతూ ఉంటారు. అంటే ఆత్మోద్ధరణ విషయంలో వారు జాగరూకులై ఉండరు. కావున తిరిగి మళ్ళీ కిందికి దిగజారిపోయే ప్రమాదం ఉందండి ఎంత ఎదిగిన వారికైనా. కావున లక్ష్య సిద్ధి పొందే వరకు కూడా ఎవ్వరమైనా సరే జాగ్రత్తగానే ఉండాలి, జాగరూకులమై. ఏ ప్రభావం ఎంతవరకు మన మీద పనిచేస్తుందో గమనించుకుంటూ వాటి వాటి ప్రభావాన్ని నుంచి వైదొలుగుతూనే ఉండాలి. ఈ మనసును నిశ్చలపరుచుకుంటూనే ఉండాలి. భగవంతుని యందు నిష్ట కలిగించుకుంటూనే ఉండాలి. దానికి నిరవధిక సాధన కావాలండి. ఎల్లప్పుడూ కూడా ఆ భావన, ఆ బ్రహ్మ భావనతో నిండి ఉండాలి. కనుక ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా సాధనకి ఎడబాటు రాకుండా చూసుకోవాలి. అలా చెయ్యగలిగితేనే ఈ మాయ మనకి దారిస్తుంది తప్ప ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు అప్పుడప్పుడు మనము చేసే ప్రయత్నాల వల్ల ఉపయోగం ఏముండదు. పొందినట్టే పొందుతాము, మళ్ళీ పడిపోతూ ఉంటాం. కావున దానికోసం ఆతృత పడుతుండాలి. ఎప్పుడు దొరుకుతుందా, ఎలా ఉంటామా, ఎలా నిలుపుకుంటామా, ఎప్పుడు మనకు సమయం
దక్కుతుందా అన్నట్టుగా ఉండాలి. ఆతృతతో దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఎప్పుడు దొరుకుతాయా అనేటువంటి ఆతృత ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి దాహార్తి భగవంతుని యందు ఆర్తి కలిగి ఉండాలి. పరమాత్మ యొక్క సుఖం ఏదైతే ఉందో, అనుభవం ఏదైతే ఉందో దాని యందు ఆర్తి కలిగి ఉండాలి. ఆ దాహం వెయ్యాలి. దాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాలి. అటువంటి వాడే ఈ యొక్క జ్ఞాన సాధనలో నిలదొక్కుకోగలుగుతాడు. ఎప్పుడు ఒక్కలానే ఉండగలుగుతాడు. కావున ఏదో ఒక యుక్తిచే ఎవరికి దృశ్యము నుండి ప్రీతి పట్టుదల తొలగిపోవునో పరమార్థాత్మ యందు పట్టుదల గల అట్టి వాని యొక్క నిర్మల బుద్ధి సంసార సాగరమును ఎచ్చటను మునగనేరదు అన్నారు. ఎందుకు అంటే కారణాలు అనేక ఉండొచ్చు. మానవుడిగా పుట్టిన ప్రతి వాడికి కారణాలు ఉపాయాలు ఒక్కలా ఉండవు. ఎవరెవరి జీవన విధానం వారికి ఉంటుంది. వారి వారి జీవన విధానాలను బట్టి వాడికి కారణాలు ఉంటాయి. కానీ కారణం ఏదైనా వారికి వైరాగ్యం వస్తే వారు గొప్ప అదృష్టవంతులండి. మరి వైరాగ్యం అంటే ఏమిటి అంటే ఈ దృశ్యమునందు ప్రియత్వ భావన, ప్రీతి, ఈ దృశ్య జగత్తునందు ప్రేమ, దీన్ని ఇంకా పొందాలని ఆరాటం, ఇవేవి కూడా లేకుండా ఉండడం. లేకుండా ఉండడం అనేది ఎందువల్ల వస్తుంది అంటే ఈ దృశ్య జగత్తుని నిస్సారంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు దీని పట్ల విరక్తిని పొందుతాడు, వైరాగ్యాన్ని పొందుతాడు. కనుక ఈ దృశ్య జగత్తునందు ఎవరికైతే ఈ ప్రీతి పోతుందో, దీంట్లో ఉండే పట్టుదలలు పోతాయో, ఈ దృశ్యము సత్యము అని నమ్మేమనుకోండి పట్టుదలలు హెచ్చైపోతాయి. ఇంకా ప్రతిదాన్ని పట్టించుకుంటాం. ఎవరు ఏదన్నా ప్రతి మాటని పట్టించుకుంటాం, ప్రతి చర్యని పట్టించుకుంటాం. ఎక్కడ సర్దుబాటుతనం ఉండదండి. వ్యక్తిగత భావనతో ఉంటాం. ఎల్లప్పుడూ కూడా దోషాలను చూస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడూ కల్మషంతో నిండిపోయి ఉంటాడు. కావున వాడికి ఎప్పటికీ కూడా ఈ భగవంతుని యొక్క అనుభవానికి రావటానికి ఆ మనసు అంగీకరించదండి. కానీ ఎవరి యొక్క పుణ్య భాగ్యం వల్ల ఎవరికైతే ఈ దృశ్య జగత్తులో ప్రియత్వ భావన పోతుందో, ఏదైనా ఒక్కటిగానే స్వీకరించగలుగుతాడో, అలాగే ఏ పట్టుదలలో లేనివాడవుతాడో, కనుక గౌరవించిన వాణ్ణి అగౌరవించిన వాణ్ణి అప్పుడే గౌరవించిన అగౌరవపడిన ఒక్కలానే ఉంటాడు. అలాగే తన్నెవరైనా దూషించినా మరల వాడు మాట్లాడితే యథాప్రకారం వాడితో చర్య ఉంటుందండి. అంటే నన్ను వీడు దూషించాడు కదా అని ఆ శత్రుత్వ భావాన్ని మనసులో నిలుపుకోడండి. క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు, దేన్నైనా అంగీకరిస్తాడు. ఇదే పండితుని యొక్క లక్షణం, జ్ఞాని యొక్క లక్షణం. ఎందుకు అంగీకరిస్తాడు అంటే ఇది లేని జగత్తు, ఇది నిజం కాదు, యథార్థం కాదు, దీంట్లో పట్టుదలలో పోవడం వల్ల ప్రయోజనం ఏముంది? దాని కొరకు మనం మనసుని సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప అన్యమైన ప్రయోజనము లేదని గ్రహించుకున్న వివేకవంతుడే ఉంటాడు. కనుక లేని దాన్ని లేనట్టుగా చూస్తూ ముందుకెళ్ళిపోతాడు. కనుక వాడికి పట్టుదల ఉండదు, ప్రియత్వ భావన ఉండదు. మరి ఎక్కడ పట్టుదల పెరుగుతుంది వాడికి? ఇది తగ్గితే అక్కడ పెరుగుతుంది ఆత్మయందు, పరమాత్మయందు పట్టుదల ఉంటుంది. ఏమైనా సరే ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకోవాలి. ఏదో ఒక యుక్తి చేత, ఏదో ఒక ప్రయత్నము చేత, ఎవరి యొక్క సాంగత్య ప్రభావం చేతైనా అని దాని కొరకే వెంపర్లాడుతూ ప్రయత్నపరుడై ఉంటాడు. కావున అట్టివాడి యొక్క మనసు, బుద్ధి ఈ సంసార సాగరములో ఏ యొక్క ప్రభావం చేత కూడా ఎచ్చట కూడా మునగదండి. ఎవరి ప్రభావం వారి మీద పడదు, దేని ప్రభావం వారి మీద పడదు. ఎల్లప్పుడూ మెలకువలో ఉంటాడు, జాగరూకతో ఉంటాడు. కనుక ఎప్పుడూ ఆత్మ యందు మేలుకుని ఉంటాడు. ఆత్మస్థితిలో వాడు జాగరూకుడై ఉంటాడు. ఈ దృశ్య జగత్తు అసత్తైనది అని ఎరుగుటచే ఎవరికైతే సమస్త దృశ్య పదార్థము నుండి ఆసక్తి తొలగిపోతుందో అట్టి సర్వజ్ఞుని మిథ్యయగు అవిద్య ఏమి చేయలేదు, తన వశం చేసుకోలేదు. కనుక ఎవరిలో అయితే ఈ వివేకం మేలుకుంటుందో, ఈ దృశ్య జగత్తంతా కూడా మిథ్య అనేటువంటి ఎరుకు వచ్చేస్తుందో, బ్రహ్మమే సత్యం అనే దాని ఎందు అనుభవం అయిపోతుందో, అటువంటి వారిని ఈ మిథ్య అయినటువంటి అజ్ఞానం, అవిద్య ఏది కూడా అతని మీద ఎట్టి ప్రభావాన్ని చూపించలేదండి. కావున
నిలబడగలిగితే ఇట్లానే నిలబడాలి. పూర్తిగా నిష్ట కలిగిన వాడై ఉండాలి. కొద్దిగా ఏదో ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. మధ్యలో వీగిపోతాము, పడిపోతాము. కానీ నిలబడగలిగితే మేలిమి అయిపోవాలి. అంటే పూర్తి పరిపూర్ణమైనటువంటి దేనికి అదరని కదరని చెదరినటువంటి నిష్ట కలగాలి బ్రహ్మమునందు. అట్టివాడే చలించినట్టు చలనము లేకుండా అవుతాడు. అచలం అంటే అది అచల సిద్ధాంతం అని చెప్తున్నారు. అచల సిద్ధాంతం అంటే ఇంక వేరే సిద్ధాంతం కాదండి. ఇదే అచలం. అంటే ఎవరికైతే ఈ స్థితి ఏర్పడుతుందో, ఇది ఏది కూడా లేదు కాదు అని తెలుసుకుని సత్యమైన బ్రహ్మమునందు మనస్సు నిలిచిపోతుందో, చలించకుండా ఉండిపోతుందో అదే అచలం అంటారు. కావున ఓ రామచంద్ర, శుద్ధమై సత్తా మాత్రమై వ్యక్తావ్యక్తము రెండింటి యందును అనుగతమై వెలియుచున్నటువంటి ప్రత్యేగాత్మను బుద్ధిచే అవలంబించి బాహ్య అభ్యంతర సహితముగు ఈ దృశ్యమును గ్రహింపవద్దు, త్యజింపకము, తటస్థుడువై ఉండు అని శ్రీరాముడికి ఎలా ఉండాలో చెప్పారు ఇక్కడ. ఏ విధంగా నడుచుకోవాలో చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఎలా ఉండమన్నారు? శుద్ధమైన సత్తా మాత్రమైన వ్యక్తావ్యక్తము రెండింటి యందు అనుగతమై వెలియుచున్నటువంటి ప్రత్యేగాత్మను అన్నారు. భగవంతుడు ఎట్టివాడు అంటే అది శుద్ధం. పరమాత్మ యొక్క స్థితి ఎంత గొప్పది అంటే అది పవిత్రం, శుద్ధమవుతుంది. సత్తా మాత్రమే, సత్యమే తానే వ్యక్తావ్యక్తము రెండింటి యందు అనుగతమై ఉంటుంది. కదలేనటువంటి రెండింటి యందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది ఏదైతే ఉందో అట్టి ప్రత్యేగాత్మను బుద్ధి చేత అవలంబించారు. అంటే ఈ యొక్క భావాన్ని ప్రయత్నంతో తెచ్చుకోవాలండి. ఎవరమే ప్రయత్నించకుండా ఈ భావం రావడం అనేది జరగదు. ప్రారంభములో అందరము కూడా ప్రయత్నముతోటే ఈ భావాన్ని అలవర్చుకోవాలి. కనుక అటువంటి సత్తా మాత్రం ఏదైతుందో అదే ఆత్మ. ఆ ఆత్మే నేనయున్నాను అని పదే స్మరణ చెయ్యాలి, స్మరణలో ఉంచుకోవాలి. కనుక ఈ బుద్ధి చేత అవలంబించి బాహ్య అభ్యంతర సహితముకు అంటే అటువంటి స్ఫురణ కలిగి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించాలి. అది ఏది కూడా దాంట్లో ఏ సంకల్పము లేదు. అది సత్యము, నిత్యము, అది అచలము. కనుక నేను అదే నా స్థితి అని దానికి వ్యతిరేకమైన వాటి అన్నిటినీ కూడా పక్కకి తోస్తూ అదిగానే నిలుస్తూ ఉండాలి. ఇదే బుద్ధి చేత అవలంబించడం అంటే. కేవలం వాక్కు చేత పలకటం కాదండి. వాక్కు చేత పలికితే ఏమీ రాదు చెప్పాలంటే. బుద్ధి చేత అవలంబిస్తేనే వస్తుంది. ఆ స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. దానికి ఏమేమి ప్రయత్నాలు లోపల జరుగుతూ ఉండాలో అవి మనము అవలంబిస్తూ ఉండాలి. అయితే ఆ విధంగా ఉంటూ బాహ్య అభ్యంతర సహితమైనటువంటి ఈ దృశ్యమును గ్రహింపకు, త్యజింపకు. అంటే నువ్వు అలా ఉండు. పనిగట్టుకుని ఈ దృశ్యాన్ని వదిలేయొద్దు, తీసుకోవద్దు. అది అది అలానే ఉంటుంది. తటస్థంగా ఉండు దాని పట్ల. ఏది ఎలా ఉండాలో అది అలా ఉంటుంది. కనుక దాన్ని వదిలేసి నేను ఎక్కడికో దూరంగా పోతాను, కనుక అది లేదు అని దాని పట్ల ద్వేషాన్ని పెంచుకోకూడదు. మన చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క పరిసరాలే, ఈ యొక్క ప్రకృతి సిద్ధాంతం ప్రభావం ఏదైతే ఉందో వాటిని అనుభవిస్తూనే ఉండాలి. కానీ వాటి పట్ల ద్వేషం ఉండకూడదు, కాంక్ష ఉండకూడదు. కేవలం ఉండాలి. అంటే తటస్థంగా ఉండాలి. కేవలీ మాత్రుడై ఉండాలి. కనుక ఏమి రావాలో వస్తూ ఉంటే అనుభవిస్తూ ఉంటాడు, ఏమి జరగాలో జరుగుతూ ఉంటుంది, దాన్ని తటస్థంగా అనుభవిస్తూ ఉంటాడు. ఇదంతా యాదాలాపంగా చూస్తూ ఉంటాడు, లీలామాత్రంగా చేస్తూ ఉంటాడు. తానుగా బుద్ధితోటి ఆ యొక్క ఆత్మయే తానుగా ఉంటాడు. ఇదండి సాధకుడు అవలంబించవలసిన స్థితి. కనుక సాధనలో పరిపక్వతకు వచ్చినటువంటి జ్ఞాని ఎప్పుడు కూడా జగత్తుని ద్వేషించడండి. అది గుర్తించండి. జగత్తుని విమర్శించడు. కనుక దాన్ని ఏదో పెట్టుకుని తానేదో గొప్పవాడిని అయిపోయాను అన్నట్టుగా ఉంటే అది కూడా వ్యక్తిత్వ అభిమానమేనండి, అహంకారమే అవుతుంది.
కావున తన్ను తాను తెలుసుకున్నవాడు జగత్తంతా నిండి ఉన్నటువంటి బ్రహ్మమును వీక్షించగలుగుతాడు. కనుక దేనిని కూడా, ఏ విధానాన్ని కూడా ప్రత్యేకంగా అవలంబించడు, ప్రత్యేకంగా ద్వేషించడు. ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అప్పటికి ఆ నిమిషానికి ఆ వర్తమాన కాలానుగుణంగా ఏం చేయాలో అది ఆచరిస్తూ ఉంటాడు. ఇదే అందరము నేర్చుకోవాలి. అయితే ఓ రామచంద్ర, తీవ్ర వైరాగ్యము కలిగి స్వస్థ చిత్తుడవై ఏ విధమైన నివాసము లేక, అంటే నివాసం పట్ల అభిమానము లేక వ్యవహార తత్పరుడు ఉన్నను ఆకాశవలే నిర్లేపముగా రాగరహితముగా వెలేచుండము. కావున ఓ రామ, వైరాగ్యం అనేది సామాన్య వైరాగ్యం సరిపోదు. తీవ్ర వైరాగ్యం అంటే వేటి యొక్క ప్రభావానికి లోను కాని వైరాగ్యమే తీవ్ర వైరాగ్యం. ఎన్నెన్ని మీద పడినప్పటికీ కూడా చెలించినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అదే తీవ్ర వైరాగ్యం. ఏదో కారణాల వల్ల వచ్చి కారణాల వల్ల పోయిందనుకోండి వైరాగ్యము, అట్టి వైరాగ్యం మంద వైరాగ్యం అండి. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అప్పుడప్పుడు మనకి ఇటువంటి వైరాగ్యాలు వస్తూ ఉంటాయట జగత్తులో. ఎప్పుడైనా మనకి ఏదైనా దేహానికి ఏదైనా బాధ వచ్చినా, అలాగే ఎవరైనా బంధు వియోగమైనా, అంటే అప్పుడు శ్మశానానికి వెళ్తూ ఉంటారు, శ్మశాన వైరాగ్యం వస్తుంది. అలాగే ప్రసూతి వైరాగ్యం అంటే స్త్రీ జన్మ వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఇంకో ప్రాణికి జన్మనివ్వాల్సినటువంటి ప్రయత్నంలో ఒక వైరాగ్యం వస్తుందటండి తప్పకుండా ఆ సమయంలో. ఎందుకు వచ్చిన జన్మ, ఇక మరల పుట్టకూడదు, ఇక జన్మకు రాకూడదు, ఇటువంటి బాధలు అనుభవించకూడదు, ఎందుకు వచ్చింది అనేటువంటి వైరాగ్య భావన వస్తుంది. కానీ అది కొద్దిసేపు మాత్రమే, కొంత సమయం మాత్రమే. ఎప్పుడైతే ఆ ప్రసవం అయిపోతుందో, బిడ్డను కాంచుతుందో, ఎక్కడ వైరాగ్యం అక్కడ పటాపంచలైపోతుంది. ఆ మురుపంలో పడిపోతుంది, ఆ ముచ్చటలో మునిగిపోతాం. అప్పుడు వచ్చిన ఆ భావన అక్కడే తుడిచిపెట్టుకుపోతుంది. అలాగే శ్మశానానికి వెళ్ళిన వాడికి అక్కడ జరుగుతున్నటువంటి కర్మకాండ క్రియలు ఆచరించి, ఎవడి దేహమైనా ఇంతే కదా, రేపు నా దేహం ఇంతే కదా, ఇంతేనా, ఇంతకంటే ఏమి లేదా, ఎందుకు ఇంత దీని పట్ల మోహము అని అంతో ఎంతో వైరాగ్యం వస్తుందటండి. రావాలి, వస్తేనే వాడు మనిషి. అసలు శ్మశానానికి వెళ్ళిన వాడికి వైరాగ్యం వస్తే మనిషి. వైరాగ్యం రాలేదనుకోండి, అక్కడికి వెళ్ళి కూడా వైరాగ్యాన్ని పొందలేదనుకోండి, ఆ మానవ జన్మకి ధిక్కారం చెప్పాలంటే. ఈ రోజున ఇది గమనించండి. శ్మశానానికి వెళ్ళిన వాడికి కూడా వైరాగ్యం లేదండి ఈ రోజు. ఇది యథార్థం. అక్కడ కూడా లోక విదితం, లోక సంబంధమైన వ్యవహారంలోనే మునుగుతున్నాడు తప్ప ఆ యొక్క దేహ పరిస్థితిని చూసి తనకి ఆపాదించుకుని ఇది ఇంతే కదా అనేటువంటి వైరాగ్య భావాన్ని పొందటం లేదండి. ఇది చాలా దౌర్భాగ్యం అండి. ఎప్పటికీ కడతేరలేరు. అసలు వైరాగ్యమే అది మందం వైరాగ్యం, అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ పోతూ ఉంటుంది. అది సరిపోదని చెప్తున్నారు. తీవ్ర వైరాగ్యం ఉండాలి. కానీ అసలు ఆ మంద వైరాగ్యం కూడా కలగట్లేదండి ఈ రోజు ప్రజానికానికి. మరి ఇంకప్పుడు ఆ జన్మ ఏమవుతుందండి? ఎప్పటికండి దీని నుంచి బయటపడేది? పోయినవాడు పోతే మేము ఎప్పుడు ఉంటామన్నట్టుగానే వర్తిస్తున్నారు తప్ప, ఏదో ఒక రోజున మన గతి ఇదే కదా అనే ప్రశ్న ఎంతమందికి వస్తుంది? ఇది ప్రశ్న రావాలి. ఈ విధమైన భావన పుట్టాలి. అప్పుడే మనకి ఈ జగత్తు పట్ల అంతో ఎంతో అప్రియత్వం, వైరాగ్యం వస్తుంది. వీటి పట్ల ఉన్న మోహం తొలగాలి. కనుక తీవ్ర వైరాగ్యం ఉండాలండి. అప్పటికప్పుడు వచ్చిపోయే వైరాగ్యాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు. కావున ఆ విధముగా తీవ్ర వైరాగ్యం కలిగి స్వస్థ చిత్తుడువై, అంటే తన యందు తానే ఆత్మయందు నిష్ట కలిగిన వాడి, ఏ విధమైన నివాసము లేక అన్నారు. నివాసము లేక అంటే నివాసం పట్ల మోహం ఉండకూడదండి. ఏ నివాసము అంటే ఈ దేహంతో కూడి నివసిస్తున్నటువంటి నివాసాలు అవ్వచ్చు, మనం కట్టుకునేటువంటి గూళ్ళు కావచ్చు, అంటే ఇళ్ళు, గృహాలు, ఆరామాలు పెద్ద పెద్దగా నిర్మాణం చేసుకొని వాటి పట్ల ప్రియత్వ భావన పొందుతూ ఉంటాం. కానీ వాటి పట్ల మోహం ఉండకూడదు. అలాగే ఇంకా చెప్పాలంటే ఆత్మకి వాసము దేహం కనుక ఈ జడంలో ఉంటున్నా కనుక దీని పట్ల మోహము లేని స్థితికి వెళ్ళాలి. తీవ్ర వైరాగ్యము కలిగి ఆత్మయందు నిష్ఠుడువై
నివాసమును కూర్చున్న అభిమానము లేని వాడివై, దీనికి ఏదైనా జరిగితే అది నాకే వచ్చింది అనేటువంటి అభిమానము లేని వాడివై, ఆ విధంగా ఉంటూ నువ్వు వ్యవహారములో ఉంటూ వ్యవహార తత్పరుడివయ్యే ఉండు, వ్యవహారం చెయ్యి, క్రియాకలాపాల్లో ఉండు. నువ్వు ఏం చేయాలో, ఎందుకు వచ్చావో ఆ పని ఆచరిస్తూ ఉండు. కానీ ఆకాశం వలె నిర్లేపముగా రాగరహితముగా వెలియుచుండము అన్నారు. అన్నింట్లో ఉండు, కానీ ఆకాశం ఎలా అయితే అంతటా ఉండి దేన్ని అంటదండి, అది ఆకాశతత్వం. పంచభూతాల్లో సూక్ష్మమైనది ఆకాశం. ఇది అన్నిట్లో ఉంటుంది, అంతటా ఉంటుంది, కానీ దేన్ని అంటదండి. ఈ శూన్యము, ఈ శూన్యత్వమే ఆకాశము. అంతకంటే కూడా నిర్లేపంగా ఉండాలి. ఎందుకంటే ఈ పంచభూతాల కంటే కూడా సూక్ష్మమైనది ఆత్మ. కావున ఆకాశం వల్లే నిర్లేపముగా రాగరహితముగా వెలియుచుండము. కావున వైరాగ్యవంతుడు తీవ్ర వైరాగ్యం కలిగి ఉండాలి, ఆత్మయందు నిష్ట కలిగిన వాడివై ఉండాలి, నివాసమును గురించిన అభిమానము లేని వాడివై ఉండాలి, వ్యవహారములో ఉండు. అలా ఉంటూ అయినప్పటికీ కూడా దేనిని అంటకుండా, దేని పట్ల రాగము లేకుండా రాగరహితుడవై వర్తించుము అని చెప్తూ శ్రీరాముడికి తెలియచేస్తూ, కర్మయందు తత్పరుడువై ఉన్నప్పటికీ జ్ఞానియగు ఎవరికి ఇచ్చగాని ఇచ్చా రాహిత్యమును గుర్చిన అభిమానము కానీ లేకుండా ఉంటాడో అట్టివాని యొక్క బుద్ధి నీటిచే తామరాకు వలె ఆ కర్మల యందు అంటబడకయే ఉంటుంది అని పద్మపత్రం ఇవాంబస అనేటువంటి సాదృశ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఎటువంటి వాడు ఇలా ఉండగలుగుతాడండి? తామరాకు నీటిలో ఉండి నీటిని అంటకుండా ఉంటుంది. అది సృష్టిలో ఒక వింత అండి. ఎందుకంటే ఇలా ఉండవచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా పెట్టారు అది భగవంతుని సృష్టిలో. కానీ ఎవడు ఆ విధంగా ఉండేవాడు అంటే కర్మయందు తత్పరుడై ఉన్నప్పటికీ, అంటే అన్ని పనులు చేస్తూ ఉంటాడు, వ్యవహారం అంతా చక్కబెడుతూనే ఉంటాడు. కానీ అటువంటి జ్ఞాని అయితే కనుక అలా చేస్తూ కూడా ఎవరికైతే ఇచ్చ కానీ అంటే కోరిక ఉండదు, ఇచ్చారాహిత్యం పట్ల అభిమానం ఉండదు, అంటే ఇది ఉండకూడదు అని ఉండదు, ఇది కావాలి అని ఉండదు, అలానే వచ్చింది ఇది వద్దు అని ఉండదండి. కనుక ఇచ్చారాహిత్యమును గురించిన అభిమానము కానీ లేకుండా ఉంటాడో, ఇచ్చలు ఉండవు. నేను కోరిక లేకుండా ఉండాలి అనేది కూడా ఒక కోరికేనండి, ఇంకొక విషయం. ఎందుకంటే ప్రత్యేకంగా ఏదైనా కోరిక. కనుక నేను ఏ కోరిక లేకుండా ఉండాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నంత వరకు కూడా ఇంకా మన పట్ల మనకు ఒక అభిమానం ఉన్నట్టే, కోరిక ఉన్నట్టే. ఇది ప్రారంభంలో కొంతవరకు సమంజసమే. ఎందుకంటే వీటన్నిటినీ జయించడం కోసము, అన్నింటి నుంచి బయటపడటం కోసము ఒక మంచి భావన, మంచి కోరిక, అంటే ఏ కోరిక లేకుండా ఉండాలి, ఏ సంకల్పము లేని స్థితికి వెళ్ళాలి, ఇటువంటివన్నీ కూడా సాధకుడు అవలంబించాలి ప్రారంభంలో. కానీ జ్ఞాన పరిపక్వత కలగగా ఈ కోరిక కూడా అది పతనమైపోవాలి. కనుక నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను అదిగానే ఉండాలి, నేను ఎవరి నుంచి ఏమీ గ్రహించకుండా ఉండాలి, ఎవరి నుంచి ఏం పొందకుండా ఉండాలి, ఇలా మనము ప్రత్యేకత, ఇది కూడా ఏమవుతుందంటే వ్యక్తిగత ప్రత్యేకతని కల్పిస్తుంది. ఎక్కడా ఏమీ తినకుండా ఉండాలి, ఇవన్నీ ప్రయత్నంలో ప్రారంభంలో అవసరం. మనం నిలబెట్టుకోవడం కోసం అవసరం అండి ఇవన్నీ. మన ఇంద్రియాన్ని మనం జయించడం కోసం అవసరం ఇవన్నీ. అవన్నీ ప్రయత్నంలో ప్రారంభంలో అవలంబించాలి. కానీ జ్ఞాన పరిపక్వత వచ్చినప్పుడు అన్ని నియమ నిబంధనలకి అతీతుడవుతాడు. కనుక ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇలానే ఈ విధంగానే జరగాలి, లేకపోతే నేను ప్రత్యేకంగా ఇలానే ఉంటాను, వ్యక్తిగతమైన భావన అక్కడ నెమ్మదిగా క్రమేపీ రహితమైపోతుంది, అయిపోవాలి. అలా కాకపోతే మళ్ళీ అక్కడ వ్యక్తిని మనం నిలబెట్టుకుంటూ ఉంటాం. నేను ప్రత్యేకం, నేను ఒక ప్రత్యేక వ్యక్తిని, నేను ప్రత్యేక గుణాలతో ఉంటాను, ప్రత్యేక భావాలతో ఉంటాను అని దేహం పట్ల మళ్ళీ మనకు తెలియకుండానే అభిమానం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. అందుకే పరిపూర్ణత పొందినవాడు దేహాభిమానాన్ని పూర్తిగా రహితం చేసుకోగలిగితే
ఇంకా అక్కడ ప్రత్యేకమైన విధి విరామాలు ఏమి ఉండవండి. చాలా వాడు పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందంలో ఉంటాడు. కానీ దేహం పట్ల మాత్రము ఏ రకమైనటువంటి అహంకారం, అభిమానం, ప్రత్యేకత లేని వాడి సత్తా సామాన్యంగా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు కూడా సత్తా సామాన్యంగానే ఉన్నాడు. అన్నిట్లోనూ ఒక్కలానే ఉన్నాడు. ఎక్కడా భేదము లేదు. సమంగా ఉంది భగవంతుని యొక్క స్థితి, ఆత్మ చైతన్యము. కనుక ఇటువంటి జ్ఞాని కూడా అలానే ఉంటాడండి. ప్రత్యేకత అనేది లేనివాడే ఉంటాడు. కనుక అభిమానము కాని లేకుండా ఉంటాడు. అట్టివాని యొక్క బుద్ధి, ఇటుగా ఇలా ఉండేవాడి యొక్క బుద్ధి తామరాకు నీటిని అంటనట్లుగా ఉండగలుగుతాడు. నీటిలో ఉండి కూడా తామరాకు నీటిని అంటట్లేదు అంటే ఇటువంటి వాడిని ఉదాహరణగా చెప్పాలి. అన్నిటిలో ఉంటాడు, కానీ దేన్ని అభిమానించడు, ద్వేషించడు. ఇటువంటి బుద్ధి కలిగిన వాడే ఆ సంసారములో ఉంటూ కూడా దాన్ని అంటని వాడే ఉంటాడు అని గ్రహించాలి. ఓ రామచంద్ర, వాసనా రహితములై దృశ్యమునందు ఆసక్తి లేనట్టి నీ యొక్క ఇంద్రియ మనంబులు దర్శన స్పర్శనాది కర్మలు చేయుచుండెను సరియే లేక చెయ్యకుండా ఉండినప్పటికీ నీవు మాత్రము ఇచ్చారహితుడవై ఆత్మనిష్ఠుడవయ్యే ఉండము అన్నారు. ఎలా ఉండమన్నారు అంటే ఈ యొక్క వాసనారహితములై దృశ్యమునందు ఆసక్తి లేనటువంటి ఈ ఇంద్రియాలు, మనస్సు అంటే అందులో వాసనలు లేవు, దృశ్యమునందు వాటికి ఆసక్తి లేదు. అటువంటి ఇంద్రియాన్ని, మనస్సుని కలిగి దర్శనము స్పర్శనాది కర్మలు చేయుచుండెను. అంటే అన్ని పనులు చేస్తాం, అన్ని క్రియలు చేస్తాం, ఇంద్రియాలను ఉపయోగించేటువంటి క్రియాచరణ అంతా జరుగుతుంది. కానీ వాటి లోపల ఏముండదండి అంటే వాసనలు ఉండవండి. కనుక దృశ్యమునందు ఆసక్తి ఉండదు. కేవల ఇంద్రియాలు కేవలం పనిచేస్తుంటాయి. దీన్నే కేవలీ స్థితి అంటారు. ఎలా అయితే విషము పిండేసిన కూరలు ఉన్నటువంటి పాము ఉందనుకోండి, కూరలు తీసిన పాము అంటారు. కానీ కూరలు తీసేసిన తర్వాత ఆ పాము వల్ల పాము ఉంటుంది, కానీ పాము వల్ల భయం లేదండి. చూడ్డానికి పాము ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ విషాన్ని పంపించగలిగేటువంటి ఆ కూరలు దానికి తీసివేయబడతాయి కనుక. అదే విధంగా ఇంద్రియాలు ఉంటాయండి, కానీ ఇంద్రియాలలో నుంచి వచ్చి ఇచ్చా శక్తి ఉండదండి, కోరిక ఉండదు, వాసనలు ఉండవు. కనుక ఆ మనస్సు, ఇంద్రియాలు కూడా వాసన రహితమై ఉంటాయి, ఇచ్చలు లేనివై ఉంటాయి, కానీ వర్తిస్తూ ఉంటాయి. వ్యవహారంలో అవి ఎలా ఉండాలో అలా ఆడుతూ ఉంటాయి, నడుచుకుంటూ ఉంటాయి. ఇవే కూరలు తీసిన పాములండి. వీటి వల్ల మనకి నష్టము లేదు, అపాయము లేదు. కనుక అటువంటి ఇంద్రియాలు మనస్సుతోటి కూడి దర్శనం చేయి. ఇతరత్ర అనేక రకాల ఇంద్రియ విషయాన్ని అనుభవానికి తెచ్చుకో. అంటే పొందు. వింటాడు, తెలుసుకుంటాడు, చూస్తాడు, వాసన వస్తుంది, రుచులు కలుగుతాయి. అంటే రుచి చూస్తాడు, కానీ రుచి పట్ల అభిమానం ఉండదు. కేవలం తింటాడు, కానీ ఇది ఆ రుచి, ఇది ఈ రుచి, ఈ రుచికి ప్రాధాన్యత ఇవ్వడము, ఇది బాగుంది కనుక మళ్ళీ తినాలనుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉండవండి. అలాగే స్పర్శని కూడా అంతే. వాడు ఎక్కడ ఎలా దేహాన్ని ఏ స్పర్శకు అలవాటు చేసినా, అంశతూలిక తలపం మీద పరుండబెట్టిన అంటే ఏంటి, మనం అనుకుని ఇప్పుడు మన పట్టు బానుపుల మీద దాన్ని పవళింప చేసిన ఆ యొక్క సౌఖ్యాన్ని కోరదు. రాతి నేల మీద పరుండబెట్టిన ఈ యొక్క ఇదొక అసౌఖ్యంగానూ అనుకోడు. అది అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అంటే స్పర్శనం పట్ల ప్రత్యేక భావన లేనివాడు. ఇంకా సూక్ష్మంగా వెళ్ళిపోతే ఈ స్పర్శ అనేదాన్ని ఎలా అనుభవించిన అంటే ఏ యొక్క ఇంద్రియ ప్రభావం చేత గృహస్థాశ్ర ధర్మంలో ఏ రకమైన సౌఖ్యాలను అనుభవించినప్పటికీ కూడా అక్కడ వాసన అనేది లేకపోతే, ఇచ్చ లేకపోతే, ఆ ప్రభావం మనసు మీద పడకపోతే వాడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు. ఇలా వాడిని వాడు రక్షించుకుంటూ ఉండాలండి. వ్యవహారికంగా ఎలా ఉన్నా యోగులు, మహనీయులు, గృహస్థాశ్రమ ధర్మములో ఉన్నవారు, సన్యాస తత్వంతో ఉండేవారు, గృహస్థులుగా ఉండేవారు, సన్యాసిగా జీవించేవారు ఎందరో ఉన్నారని మహానుభావులు.
ఏ ఒక్క నియమము చేత వారు అలా ఉండగలిగేవారంటే ఈ యొక్క నియమము చేతే కోరలు తీసిన పాముల లాంటి ఇంద్రియాలతోటి గృహస్థ ధర్మాలను అనుభవిస్తూ కూడా ఏ విధంగానూ కూడా వాటి ప్రభావానికి మనసు లోను కాని విధానం అండి. వాడు సన్యాసి ఉండడానికి వాడు గృహస్థులా అనిపిస్తాడు, కానీ వాడు ఎక్కడుంటాడు? వాడు అన్నిటినీ అధిగమించి జయించినటువంటి ఇంద్రియ జయత్వాన్ని పొందినటువంటి జితేంద్రుడై ఉంటాడు. కావున వాడు సన్యాసిగానే ఉంటాడండి. మనస్సహిత ఇంద్రియ జయత్వమే సన్యాస తత్వానికి గుర్తు. కావున ఇది అలవర్చుకోవాలి. మనం ఎక్కడున్నాము, మన ఆశ్రమ ధర్మం ఏమిటి, కనుక ఇలానే ఉండాలి, కనుక ఇది అనుకోవడం కాదండి. ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రభావాన్ని మన మీద పడకుండా కొంత కొంత ప్రయత్నంతో ఎవరికి వాళ్ళమే దాని నుంచి బయటపడుతూ ఉండాలి. అవి మన నుంచి తొలగవండి. ఆ ప్రభావాలు ఏవి కూడా వాటంతట అవి తొలగటం అనేది జరగదు. మనమే వాటి నుంచి వైదొలుగుతూ ఉండాలి. మనమే స్వీయ రక్షణ కల్పించుకుంటూ ఉండాలి. మనకు రక్షణ మనంగానే కల్పించుకుంటూ ఉండాలి. యుద్ధం చేయాలనుకునేటువంటి యుద్ధ వీరుడు శత్రువుల వల్ల అపాయం లేకుండా ఒక ఉక్కు కవచాన్ని ధరిస్తాడు. అంటే బయట నుంచి ఎన్ని ప్రమాదాలు వచ్చినప్పటికి కూడా తనకేమీ కాకుండా ఉండటానికి వీలుగా ఆ కవచాన్ని ధరించి యుద్ధం చేస్తాడు. అలాగే జ్ఞాని కూడా ఈ విధమైనటువంటి ఇంద్రియ జయత్వం అనేటువంటి కవచాన్ని ధరించి ఏ విధంగానూ ప్రలోభాలకి లోను కానిటువంటి మనస్సైత ఇంద్రియ జయత్వం అనే కవచాన్ని ధరించి ఈ సంసారం అనే యుద్ధములో ఎంత యుద్ధం చేసినా, ఎంత భీకర పోరాటం చేసినా, ఎంత వ్యవహారము చేసినా వచ్చే ప్రమాదం లేదండి. ఇది గుర్తించాలి. కావున ఆ విధంగా ఎన్ని అనుభవించినప్పటికి కూడా నీవు మాత్రం ఇచ్చారహితుడవై ఆత్మనిష్ఠుడయ్యే ఉండు. ఈ విధంగా ఉండేవాడు ఏ విధంగానూ కూడా ఇచ్చనికి లోను కాడు, ఆత్మయందు నిష్ఠుడుగానే ఉంటాడు. ఇది నాది అనే భావమును అసత్తుగా ఎరింగి ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాదులందు నీ మనసు నిమగ్నము కాకుండుగాక. అట్లు మగ్నము కాని మనసు గల నీవు కర్మను చెయ్యుగాక లేదు చెయ్యకుండుగాక. ఇంద్రియ మనసుని జయిస్తే జయింపబడినటువంటి వాటితో నువ్వు కర్మ చేసినా నీకేమీ అంటదు, చెయ్యకపోవడం వల్ల నీకు దోషము రాదు. ఎక్కడైతే ఇంద్రియాలకి మనస్సులకి ప్రత్యేకమైన వాసనలు ఉంటాయో, ఇచ్చలుంటాయో, అటువంటి విధానములో కర్మాచరణ చేస్తే బంధనాలు వస్తాయి. కానీ ఏ విధమైనటువంటి ఇచ్చ కానీ ఇతరత్ర వాసన కానీ లేనటువంటి ఈ ఇంద్రియ మనంబులతో కేవలం వర్తనం చేయించామనుకోండి, దానివల్ల ఏమీ అంటదు. చేయకపోవడం వల్ల దోషము రాదు, చేయడం వల్ల బంధము రాదు. ఇది గమనించాలి. వీలే ఎంతవరకు ఉండాలో అంతవరకు వర్తమాన కాలాన్ని అనుసరించి చేయవలసి వస్తే చెయ్యాలి, అవసరం లేదనుకుంటే వాటిని విశ్రాంతిగా ఉంచుకోవచ్చు, హాయిగా సాధన చేసుకోవచ్చు. లేదు వ్యవహారమే చేయవలసి వస్తే వ్యవహారం కూడా చేయాలి, కానీ దాన్ని కూడా ద్వేషించకూడదు. ఇప్పుడు ఎందుకు వచ్చిన పనులు ఎందుకు చేయాలి? కర్మని ద్వేషం ఎప్పుడూ చేయకూడదండి. ఎప్పుడూ కూడా క్రియ అనేది తప్పు కాదు, కర్మని దోషంగా ఎంచకూడదు. కర్మ చేసేటప్పుడు నువ్వు ఉండే స్థితినే మార్చుకోవాలి. కనుక పనియే దైవం అన్నాడు ఒక ఆయన. ఈ యొక్క పనినే నువ్వు ఆధారంగా చేసుకుని భగవంతుని చేరొచ్చు అన్నారు సత్యసాయిబాబా వారు. ఎందుకు అంటే ఈ పనిని నువ్వెంత నిష్కామత్వంతో చేస్తూ ఉంటావో నిన్ను నువ్వు అంత శుద్ధి చేసుకోగలుగుతావు. ఇది నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి ఒక పరికరం అవుతుంది ఈ క్రియ, కర్మ. కనుక ఈ కర్మను నువ్వు ఎంత నిష్కామంగా ఆచరించే పద్ధతిలోకి వెళతావో అంతంత నీకు ఆత్మయందు నిష్ట వస్తుంది. కనుక ఇక్కడ క్రియ అనేది ఉండాలి, కర్మే దైవము. కనుక ఎప్పుడూ కూడా కర్మని నువ్వు దూషించకు, ద్వేషించకు అని చెప్పి పనియే దైవం అని చెప్పారు. ఇలా మనకి మహానుభావులు అనేక ఉదాహరణతో ఎన్నో మార్లు ఉదాహరిస్తూనే మనకి వ్యవహారం ఎలా ఉండాలో మనకి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నారు. గమనించుకుని ఉండవలసినంత సాధకులమే. కావున ఓ రామచంద్ర, ఎప్పుడు ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాదులు
నీకు స్వతహా హృదయమునందు రుచించకుండా ఉంటాయో అప్పుడు విజ్ఞాన రూపముగు ఆత్మను ఎరిగిన వాడవనియు సంసార సముద్రమును దాటిన వాడవనియు తెలుసుకో. ఇది ఒక గుర్తండి. ఇంతకీ నేను ఎక్కడున్నాను, నేను ఉన్నటువంటి స్థితి ఏమిటి, నేను భగవంతుని యొక్క అనుభవాన్ని పొందుతున్నానా లేదా, నేను ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎన్ని మెట్లు ఎక్కాను అని ప్రశ్న వేసుకుంటాము. దీని గురించి ఎవరినో అడుగుతాం చెప్పండి అని. ఏ గురువు దగ్గరకో ఇంకో చోటకో వెళ్ళి ఇలా ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ యథార్థానికి మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోవాలంటే మనకే అసలైనటువంటి గుర్తులు ఉన్నాయి. దాన్ని గమనించాలి. ఏమిటి ఆ చిహ్నాలు అంటే, ఎప్పుడైతే ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శాదులు, ఇంద్రియాలతో అనుభవానికి వచ్చేటువంటి శబ్దాలు కానీ, దృశ్యాలు కానీ, రుచులు కానీ, స్పర్శలు కానీ ఏవైనప్పటికీ కూడా అవి అవి నీకు స్వతహాని హృదయములో రుచించకుండా ఉంటాయో, వాటి అనుభవం ఎప్పుడూ కూడా నీకు రుచి లేనిదై ఉంటుందో, అసలైనదై ఉంటుందో, కేవలం అవన్నీ అనుభవిస్తున్న వాటి పట్ల ప్రియత్వ భావన ఉండదు, మోహం ఉండదు. ఆ విధమైన స్థితి ఎప్పుడైతే చేకూరుతుందో మనం ఆ ఇంద్రియాన్ని జయించినట్టే. ఏ ఇంద్రియంతో ఉన్నప్పుడు ఆ ఇంద్రియంతో ఉండేటువంటి అనుభవాన్ని గ్రహించకుండా ఉంటామో, ఆ అనుభవాన్ని పట్ల ఏ రకమైనటువంటి ప్రియత్వం ఉండదో, కేవలము మాత్రమే అంటే ఆహారాన్ని భుజిస్తూ ఉంటామండి, కానీ ఆ రుచుల్ని ఆస్వాదించం. కేవలం ఆహారాన్ని తీసుకోవాలి ఈ దేహాన్ని నిలపడానికి కొరకు, అంత మాత్రమే ఆహారం యొక్క అవసరము అన్నట్టుగా ఆహారాన్ని భుజిస్తాడు చూడండి, వాడు తప్పకుండా జిహ్వేంద్రియాన్ని జయించిన వాడవుతాడు. అంటే ఆ ఇంద్రియాక దానికి ఉండేటువంటి ఇచ్చ నశించినట్టే. అదే విధంగా ఏదైనా సరే ఎంత సుందరమైన దృశ్యాన్ని చూసినా ఏమాత్రము కూడా మనసులో కలవరం కలగలేదో, మళ్ళీ మళ్ళీ చూడాలనే కాంక్ష పుట్టలేదో, ఆ ఇంద్రియాన్ని జయించినట్టే ఈ మనసుతో సహితంగా. అలాగే వినడం, అలాగే వాసన, అదేవిధంగా స్పర్శ, స్పర్శానందం, దీన్ని కూడా జయించాలి. ఇది జయిస్తే ఆ యొక్క గుహేంద్రియాన్ని జయించినట్టే. ఇలా మానవుడు ఎప్పుడైతే ప్రయత్నపరుడై ఇంద్రియ జయత్వాన్ని పొందుతాడో, మనస్సహిత ఇంద్రియ జయత్వాన్ని పొందుతాడో, ఈ జగత్ విషయాల పట్ల ప్రియత్వ భావన లేకుండా అయిపోతాడో, అప్పుడు విజ్ఞాన రూపము ఆత్మను ఎరింగిన వాడే అని గుర్తండి. ఇది కొండ గుర్తు. ఇది రుచించట్లేదంటే వాడు అక్కడ ఉన్నట్టే లెక్క, వాడు ఆ స్థితిలో ఉన్నట్టే లెక్క. వాడు ఆత్మని, ఆత్మానుభవాన్ని, ఆత్మసుఖాన్ని ఎరిగిన వాడు కనుకని ఆ రుచి ముందు ఈ రుచులేవి అసలు ఎందుకు పనికిరావు. కావున వీటికి ఎక్కడికి పరిగణలోకి తీసుకోడు వాడు. ఆ రుచిని అనుభవిస్తున్నవాడే ఈ రుచుల పట్ల ఏమాత్రము ఎమరపాటు అంటే ఏమాత్రం వ్యామోహము లేని వాడు ఉంటాడు ఎక్కడ. కనుక ఆ విధంగా ఉన్నవాడెవడో వాడే ఈ సంసార సముద్రముని దాటిన వాడిని తెలుసుకో. ఈ స్థితి ఏర్పడితే మన ఆత్మయందు స్థితి కలిగిన వారిగానే ఉన్నామని గుర్తించాలి. నిజంగా ఈ భాగ్యం కలిగితే మనంతటి మహద్భాగ్యవంతులు మరొకరుండరండి. కనుక ఈ సంసార సాగరాన్ని దాటిన వారిగానే మనల్ని గుర్తించుకోవాలి. మనకి ఈ యొక్క వ్యవహారంలో మనకి ఈ అనుభవానికి వస్తూ ఉంటే ఏవి వినిపించట్లేదు, ఏవి కనిపించినా మనకి ఏమి అనిపించట్లేదు. అనేక మందిలో వ్యవహారం చేస్తున్నా ఏ రకంగానూ కూడా ఏ రకమైన ప్రియత్వ భావన రావడం లేదు. ఎన్ని విందులు వినోదాలకు తిరుగుతున్నా వాటిని అనుభవించాలనే కాంక్ష పుట్టట్లేదు. అక్కడ కూడా నిర్లేపంగానే ఉంటున్నాం, అక్కడ కూడా ఆత్మజ్యోతి ప్రకాశంలోనే ఉంటున్నాం. అంటే నిన్ను నువ్వు జయించినట్లే, నువ్వు ఆత్మయందు నిష్ట కలిగినట్లే. ఇది గమనించుకుని మనం ఎక్కడున్నాం అనేది మనమే కొలమానం పెట్టుకోవాలి. మన మనసు ఇంకా ఎక్కడుంది, మన ఇంద్రియాలు ఇంకా ఎక్కడున్నాయి, మన వ్యవహారం ఎలా ఉంది, దీని గురించి ఎవరిని ఎప్పుడు ఎవరు ప్రశ్నించవలసిన అవసరం లేదు. మనకి మనమే గుర్తించాలి, గ్రహించాలి. ఇది చేకూరితే వాడికి సహజంగానే నిరాడంబరత్వం అనేది వచ్చేస్తుందండి. వాడు తెచ్చిపెట్టుకున్న నిరాడంబరత్వం కాదది, సహజంగా వస్తుంది. అప్పుడు ఏదైనా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే. కనుక వ్యక్తిగా తన్నే భౌతిక ప్రపంచంలో నిలుపుకోవాలనేటువంటి కాంక్షలు పోతాయండి.
కనుక వ్యక్తిగా వీడింత గొప్పవాడు, వీడింత ఇది కనుక ఈ వ్యక్తికి ఇంత పేరుంది కనుక వీడిని ఈ స్థాయిలోనే ఉంచాలి, ఇలా నిలబెట్టాలి, ఇటువంటిగానే అలంకరించాలి, ఇదే కట్టాలి, ఇదే పెట్టాలి, ఈ నిర్ణయాలు ఏమి ఉండవండి ఇంకప్పుడు. ఆ దేహ విధానములో దాన్ని నిలబెట్టాలనేటువంటి కాంక్షలు ఏవి ఉండవండి. అప్పుడు సహజంగానే వారిలో నిరాడంబరత్వం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కావాలని తెచ్చుకున్న నిరాడంబరత్వం కాదది. వారి మనసుకే తొయ్యదు, అనిపించదు ఇంకా. ఈ విధంగా ఉండువాడెవడో వాడే మహద్భాగ్యవంతుడు, భగవదైశ్వర్యం కలిగిన వాడు అని గుర్తించాలి. ఇహలోక పరలోక ఇంద్రియార్థములు శబ్ద స్పర్శాదులు ఎప్పుడు నీకు రుచించకుండా ఉంటాయో అప్పుడు వ్యవహరించుచున్నప్పటికీ లేక సమాధి అందున్నప్పటికీ ముక్తి నీవు కోరకుండగానే అనాయాసముగా నీకు ప్రాప్తించినట్లుగును అన్నారు. ఇంకా కొంత సూక్ష్మంలోకి వెళ్తూ ఏం చెప్పారంటే, ఈ లోకములో భోగభాగ్యాలు నీకు రుచించట్లేదు, కానీ పరలోకములో ఇంకా ఏవో స్వర్గాలు ఉన్నాయి, సౌఖ్యాలు ఉన్నాయి అనే కాంక్ష ఉందా అంటే అది కూడా తొలగాలండి. ఎప్పుడైతే ఇహలోకము పరలోకము, ఆ లోకం ఈ లోకములో కూడా ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులు, ఎందుకంటే ఈ లోకములో అనుభవించే భోగాలు భాగ్యాలే స్వర్గలోకములు కాస్త మెరుగుగా ఉంటాయి తప్ప అవి కూడా ఇంద్రియార్థ సుఖాలేనండి. అవి కూడా కొంతకాలం ఉండి తరిగిపోయే సుఖాలే, భాగ్యాలే. కనుక ఏ మనుషుడికైతే ఇహలోకంలోనే కాక పరలోకమునందు కూడా ఈ ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులు ఎప్పుడైతే రుచి లేకుండా అయిపోతాయి, అంటే ఇతర లోక సౌఖ్యాన్ని కూడా కోరకుండా అయిపోతావో, ఆ స్వర్గాది లోకాలను కూడా ఎప్పుడైతే నువ్వు తృణప్రాయంగా ఎంచుతావో, ఈ లోకములో ఉండే భోగాలు భాగ్యాలు ఏవీ రుచించట్లేదు, స్వర్గలోక సౌఖ్యాలు కూడా అవసరం లేదు అన్నట్టుగా వాటి పట్ల నువ్వు ఎప్పుడైతే దృష్టి నిలపకుండా ఉంటావో, అలా ఉండి వ్యవహారం చేస్తున్నప్పటికీ, ఈ రకమైన స్థితి ఏర్పడి వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా, లేక వాడు సమాధినిష్ఠుడై ఉన్నప్పటికీ కూడా, యోగాభ్యాసపరుడై సమాధినిష్ఠుడుగా ఉండొచ్చు, లేదా వ్యవహారంలో ఉండొచ్చు, కానీ ఎక్కడున్నప్పటికీ కూడా ముక్తి అనేది తథ్యమండి. వాడు దేహం ఉన్నప్పుడే వాడు మోక్షంలో ఉంటాడు, వ్యవహారంలో ఉండగానే వాడు జీవన్ముక్తత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు, అంటే జీవిస్తూ ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాడు, అన్నిటి నుంచి విడివడిన స్థితిలో ఉంటాడు. కావున అటువంటి వాడికి ముక్తి కోరకుండగానే అనాయాసముగా అక్కడ మోక్షాన్ని కూడా కోరడు ఇంక వాడు, ఎందుకంటే అక్కడ బంధమే ఉండదు కనుక మోక్షాన్ని కూడా అభిలషించే పరిస్థితి లేదండి. కనుక నాకు ముక్తి కావాలి అనే ఇచ్చ కూడా ఉండదు అక్కడ. ఆ విధంగా ఎవరైతే అనాయాసముగానే వారికి ముక్తి సంప్రాప్తమవుతుంది. ఓ రామచంద్ర, ఉన్నతమైన ఆత్మపద ప్రాప్తి కొరకే నీవు మహాప్రజ్ఞతో నీ యొక్క వివేక వైరాగ్య సహితముగు ఉత్తమమైనటువంటి మనస్సుని వాసనా సమూహము నుండి పుష్పము నుండి గంధము వలె వేరుపరచు. కావున ఎలా చేయాలి అంటే, ఈ యొక్క ఉన్నతమైన ఇదంతా ఎందుకు చేయాలంటే, అన్నింటికంటే గొప్పదైనటువంటి మేటి అయినటువంటి దానికంటే గొప్పది ఇంక ఏదీ లేదు, అటువంటి ఆత్మపద ప్రాప్తి కొరకై నీవు మహాప్రజ్ఞతో ఆ యొక్క ఆత్మపద ప్రాప్తి కొరకి ఇదంతా చేయాలి. కనుక ఆ మహాప్రజ్ఞతో నీ యొక్క వివేక వైరాగ్య సహితమైనటువంటి ఉత్తమమైన మనస్సుని, ఎందుకంటే ఎప్పుడు ఉత్తమం అవుతుంది ఈ మనస్సు అంటే, దానికి వివేకము వైరాగ్యం ఉంటేనే అది ఉత్తమం అవుతుందండి. ఎంతెంత వివేకం ఉంటుందో, ఎంతెంత వైరాగ్యం ఉంటుందో అంతంత అది ప్రజ్ఞాతత్వాన్ని పొందుతుంది. కనుక ఆ విధముగా ఉత్తమం ఒక మనస్సుని వాసనా సమూహము నుంచి విడివడింప చేస్తూ ఉండాలి. ఎలా అంటే పుష్పము నుంచి గంధాన్ని వేరు చేసినట్లుగా, ఎందుకంటే పుష్పం అక్కడే ఉంటుందండి, కానీ దాని నుంచి వచ్చిన సువాసన నుంచి గంధము దాని నుంచి విడివడుతూ దూరంగా వెళ్ళిపోతుంది. అదే విధంగా ఈ యొక్క ఇంద్రియాలు మాత్రమే ఉంటాయి, కానీ వాసనలు వాటి మీదకి వెళ్లకుండా మనము ఆ వాసనని ఆత్మయందు మరల్చాలి. ఆ ఇచ్చల్ని, ఆ కోరికల్ని ఏవైనా సరే వాటిని ఇంతవరకు ఇంద్రియాల మీద ఉండేది ఇప్పుడు భగవంతుని మీదకి తిప్పుకోవాలండి, దాన్ని మనస్సు సహితంగా వాటి భావాల్ని. ఇంద్రియాలు అవన్నీ అలానే ఉంటాయి, బయటికి కనిపించేవన్నీ కూడా
ఈ అవయవ సముదాయము, ఇంద్రియాలు అవన్నీ కూడా ఇంతవరకు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. కానీ వాటిల్లో ఉండేటువంటి ఆ యొక్క సంస్కారం ఉంది చూడండి, వాటిల్లో ఉండే ఆ శక్తి ఉంది చూడండి, ఆ జీవశక్తి, చైతన్య శక్తి, దాన్ని వెనక్కి మరల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఈ శక్తి ప్రభావం చేతనే ఇంద్రియాలన్నీ ఇంతవరకు పనిచేస్తున్నాయి. కావున ఇప్పుడు మనం ఆ ఇంద్రియాల నుంచి ఆ శక్తిని వెనక్కి తీసుకోవాలి. ఇది యోగాభ్యాసం చేస్తున్న వారికి అనుభవం అవుతూ ఉంటుంది. ఒక యోగ ప్రక్రియ అనేది ఎందుకు పెట్టారంటే, ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క విధానములో తప్పకుండా ఇంద్రియాలన్నీ అలానే ఉన్నాయి. ఇంద్రియాల్లో ఉండేటువంటి చైతన్య శక్తి తప్పకుండా ప్రత్యాహారం వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి ఎక్కడ అది నిలుపుకోవాలో ఆ చోటికి ప్రయాణం అయిపోతుంది. అన్ని ఇంద్రియాల నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ శక్తి. ఇంద్రియాలు మాత్రమే ఉంటాయి. యోగికి ఇది అనుభవం అవుతుంది. కనుక అన్నింటిలో ఉన్నటువంటి ఆసక్తి వెనక్కి తిరిగి వచ్చిన చోటికి, ఎక్కడ పుట్టిందో ఆ చోటికి ఆత్మస్థానంలోకి ప్రయాణం అయిపోతుంది. ఇలా అన్ని ఇంద్రియాల్లో ఉన్న శక్తి ఏకీకృతమై మనస్సహితంగా, మనస్సు ఉండేటువంటి అనేక శక్తులు ఏకీకృతమై ఏకమై ఎప్పుడైతే నడుస్తాయో, అదంతా ఒక్కటిగా అయిపోతుందో అప్పుడే అది బ్రహ్మనాడి అని చెప్పబడేటువంటి నాడీ అనుసంధానం చేయగలుగుతుందటండి. అనేకంగా ఉండేటువంటి ఒక దారపు పోగుల్ని పిని పెట్టినప్పుడే ఒక సూక్ష్మమైనటువంటి సూది రంధ్రములోకి ఎక్కించగలుగుతాం. కనుక ఒక సూక్ష్మమైనటువంటి సూది రంధ్రములో ఒక దారాన్ని ఎక్కించాలంటే ఏం చేస్తాం? ఆ కొనలన్నింటినీ కూడా ఏకం చేసి పిని పెట్టి ఒక్కటిగా తయారు చేసి అప్పుడు మనము ఆ సూదిలోనికి పంపిస్తాం ఆ రంధ్రంలోకి. ఆ రంధ్రంలోకి ఎంతసేపు అది ఎక్కుతుందండి అంటే, ఇంతకీ అది సరిగ్గా ఆ యొక్క రంధ్రానికి అభిముఖంగా వెళితే క్షణకాలం కూడా పట్టదండి అది ఎక్కడానికి. కానీ దానికి అనుగుణంగా తయారు చేయటానికి మాత్రం చాలా సమయం పడుతుంది. మరల మరల ప్రయత్నం చేయాలి. మరల మరల పినిపెడుతూ ఉంటాం. ఇదంతా అందరికీ ఎరుకే. అంత సూక్ష్మ రంధ్రము అంటే, ఆ సూక్ష్మ రంధ్రం కలిగిన సూదిలోకి ఒక దారాన్ని ఎక్కించాలంటేనే నీకు ఎంతో ఏకాగ్రత అవసరమవుతుంది. ఆ ఎక్కించే సమయంలో నువ్వు ఎవరితో మాట్లాడవు, ఏ వైపు చూడవు, దేన్ని వినవు. అంటే ఇంద్రియాల్లో ఉండే శక్తినంతటినీ కూడా నీ కంటిలోకి తెచ్చుకుంటావు, దృష్టిలోకి తెచ్చుకుంటాం. దృష్టిలోకి తెచ్చుకుని ఏకీకృతం చేసే శక్తినంతటిని అక్కడ పెట్టి అప్పుడు ఆ సూక్ష్మ రంధ్రంలోకి ఈ దారాన్ని ఎక్కిస్తాం, సూది రంధ్రంలో. దీన్ని బట్టి గమనించండి. అలా సూక్ష్మమైన క్రియ చేయవలసి వస్తే తప్పకుండా మన ఇంద్రియాల్లో ఉండే శక్తి అంతా ఏకమై తీరాలి. ఏకాగ్రత, దీన్ని ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రత కలిగితేనే దాన్ని చేయగలుగుతాం. కానీ మనలో మనంగా ఉండేటువంటి ఆత్మపద ప్రాప్తిని పొందాలంటే అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనకి యోగ ప్రక్రియలో చెప్పబడే విధానములో మరి ఆ బ్రహ్మరంధ్రం అనేది అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా, కేశాగ్ర భాగము కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా, ఒక కేశాగ్రాన్ని 1000 భాగాలుగా విభజిస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుందట. అంత సూక్ష్మంలోంచి శక్తిని పంపించాలంటే ఎంత ఏకాగ్రపడాలండి, ఎంత సన్నబడాలి, ఎంత అనేకంగా ఉన్నదంతా కూడా ఎంత ఏకం కావాలి. అది సాధించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ, ఈ సాధనా క్రమాలన్నీ అందుకొచ్చాయండి. ఆ ఏకాగ్రత, ఏక అగ్ర అత అంటే దాని యొక్క దాని యొక్క అగ్రతలో ఏముందో పట్టుకోవాలి. అలా మన యొక్క దేహేంద్రియాలన్నింటిలోకి కూడా వ్యాపకమై ఉన్నటువంటి శక్తిని యావత్తుని కూడా ఒక్కటిగా చేసి దాన్ని ఏకపరిచి ఎప్పుడైతే మనం ప్రయత్నంతో ఆత్మయందు దృష్టిని నిలుపుతామో, ఆ భావనతో ఉంటామో అప్పుడే ఆ శక్తి ఏకీకృతమై ఆ యొక్క హృదయ స్థానంలోకి చేరుకోగలుగుతుంది, బ్రహ్మరంధ్రంలోకి చేరుకుంటుంది. ఇదే యోగము అన్నారు. అన్ని యోగముల కంటే గొప్ప యోగము ఈ యొక్క జీవ బ్రహ్మైక్య స్థితి.
ఈ జీవుణ్ణి బ్రహ్మమునందు ఐక్యపరిచే స్థితి ఇది సాధించాలండి. ఇది సాధించాలంటే ఈ యొక్క శక్తి ఏకీకృతం కావాలి. ఏకీకృతం కావాలంటే అన్నింటిలో ఉన్న శక్తిని వెనక్కి తీసుకోగలిగి ఉండాలి. తీసుకోవాలంటే అన్ని ఇంద్రియాలకి భౌతికంలో ఉండే ఇచ్చలన్నీ పోవాలి. అవి ఏవి కాదని తెలుసుకోవాలి. దానికి ఆ విచక్ష రావాలి, వివేకం రావాలి. అప్పుడే అవి వెనక్కి ప్రత్యాహారం లోపలికి ఆ శక్తి అంతా కూడా తీసుకుని, ఎప్పుడైతే నువ్వు ఒక సాధనాక్రమంతో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో యోగాభ్యాసపరుడవై ఎప్పుడైతే నువ్వు నిలబడతావో సమాధి ఎందు అన్నారు అందుకే అలా ఉంటావో అప్పుడే అన్ని శక్తులు ఏకీకృతం అవడమే కాకుండా అన్ని వాసనలు అన్ని యొక్క సంకల్పాలు కూడా హతమైపోతాయి. ఏ వాసన లేని స్థితి, ఏ సంకల్పం పుట్టని స్థితి, ఆ యొక్క స్థితిలోనే భగవంతుని యొక్క ఆత్మానుభూతి, పరమాత్మ యొక్క అనుభూతి అని చెప్పారు పెద్దలు. కనుక అది కోరకుండానే లభ్యమవుతుంది. నువ్వు ఆ విధమైన ప్రయత్నములో ఉంటే తప్పకుండా ఆ శక్తి నిన్ను అక్కడికి చేరుస్తుంది. ఈ యొక్క శక్తియే మనలో జీవశక్తిగా ఉందండి. ఇదే భగవంతుని యందు ఈ శక్తితోటే అంటే ఈ యొక్క జగత్తునంతటిని తిరుగాడుతున్న శక్తి అదే, దేహమంతా తిరుగాడుతున్న శక్తి అదే, అదే భగవత్ శక్తి, జీవశక్తి అంటారు. ఈ యొక్క శక్తిని మనము అమ్మవారిగా పూజిస్తాం. లోకములో అమ్మవారిగా పూజింపబడే శక్తి ఎవరు అంటే, ఈ ప్రకృతి శక్తి ఎవరు అంటే, ఈ జగత్ శక్తి ఎవరు అంటే, ఇదంతా అమ్మవారిగా పూజింపబడుతున్న శక్తిగా చెప్తున్న ఈ శక్తి ఎవరు అంటే, మనలో మనమై అంతటా ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో, భగవంతుడు ఏదైతే ఉందో, ఆ భగవంతుని యొక్క శక్తి వ్యాపకమైన శక్తి అమ్మవారిగా చెప్పబడుతుంది, జీవశక్తిగా. ఇప్పుడు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఈ అమ్మని అయ్యవారితో చేర్చాలి. చేరిస్తే కథ అయిపోయిందండి. ఎక్కడికక్కడి అమ్మవారిని అయ్యవారితో చేరిస్తే కథ సుఖాంతం అయిపోయినట్టే. అది ముక్తి అండి. కనుక విడిపడినటువంటి శక్తి అమ్మగా బయటకు వచ్చి వ్యవహారంలో మునిగిపోయింది అనుకోండి, ప్రకృతి శక్తిగా ఇది విభజింపబడి అనేకంగా అయిపోతుంది. కానీ అనేకంగా అయిపోయేటువంటి ఈ శక్తి మాతని మనము ఒక్కటిగా ఏకీకృతం చేసి ఆత్మానుసంధానం పరచగలిగితే, ఆ బ్రహ్మము ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఈ శక్తిని తీసుకెళ్ళగలిగితే, ఆ అయ్యవారితో చేర్చగలిగితే అదే సమాధి అన్నారు. ఈ యొక్క కథాంశము, ఈ యొక్క స్థితియే మనం అనుకునే రామాయణ కథ. అది మరొకసారి వివరించుకుందాం. ఈ అమ్మవారేంటి, అయ్యవారేంటి, ఎలా అనుసంధానము అనేది మరొకసారి వివరించుకుందాం. కానీ ఎవ్వరమైనా చేయాల్సిన ప్రయత్నం మాత్రం ఇదేనండి. కావున ఈ వాసన అనేటువంటి జలము చే పూర్ణమై ఉన్నటువంటి ఈ సంసార సముద్రమున ప్రజ్ఞ అనే నావను ఎక్కిన వారే దాన్ని దాటగలుగుతారు. తక్కిన వారు అందు మునిగిపోతారు. కావున ఎవరైతే ఈ విషయం తెలుసుకుని ఈ వాసన అనేటువంటి జలము చేత నిండిపోయింది ఈ సంసార సముద్రం, కానీ ఎంత నిండిపోయినా ఎంత గొప్ప మహాసముద్రమైనా దాన్ని దాటే ఒక నౌక మన దగ్గర ఉందనుకోండి, భయపడవలసిన పని లేదు. ఆ సాధనం మన దగ్గర ఉంటే ఎంత మహాసాగరాన్నైనా దాటేయచ్చు. అలాగే ఈ మాయాసాగరం ఎంత గొప్పదైనా వివేకం అనే నావ మన దగ్గర ఉంటే, ప్రజ్ఞ, ఈ నావ కనుక మన దగ్గర ఉంటే, ఆ వివేకం ఉంటే కనుక దెక్కితే కనుక దాన్ని అవలీలగా దాటివేయచ్చు. కావున ఈ వివేకాన్ని ఉన్నతం చేసుకోవాలి. వివేకాన్ని ఉన్నతం చేసుకోవాలంటే తప్పకుండా సజ్జన సాంగత్యం ఉండాలి. సాధుజన సాంగత్యము, సత్శాస్త్ర సాంగత్యము ఇత్యాది వల్లే మన వివేకం వృద్ధి అవుతుంది. ఓ రామచంద్ర, కత్తి యొక్క అంచు వలె వివేక వైరాగ్యాదులు చే తీక్షణమనర్పబడినదియు ధైర్యముతో కూడుకున్నటువంటి బుద్ధి చే ఆత్మతత్వమును బాగుగా విచారించి అటు పిమ్మట ఆ స్వకీయ ఆత్మపదమును ప్రవేశించమని చెప్పారు. ఎలా ఉండాలి వివేకం అంటే, బండబారిపోయిన కత్తిలా ఉండకూడదండి. కత్తి యొక్క అంచుకి ఎలా అయితే పదును పెట్టి దాన్ని ఎలా అయితే చక్కగా మనము సాన పెడతామో అదే విధముగా ఈ యొక్క బుద్ధికి కూడా సాన పెట్టాలండి. ఏమిటి, దేని చేత అంటే తీక్ష్ణమైనటువంటి వైరాగ్య భావముల చేత,
ఇత్యాది చేత మన బుద్ధికి ఎప్పుడైతే సాన పెడుతూ ఉంటామో, పదును పెడుతూ ఉంటామో, అప్పుడు కలిగేటువంటి ఆ బుద్ధి చాలా నిశ్చితత్వంగా ఉంటుంది. దేన్నైనా సునిశ్చితంగా అది గ్రహించగలుగుతుంది. దేంట్లోకి ప్రవేశించడానికి ఏదైనా సమర్థవంతం అవుతుంది. అట్టి బుద్ధి చేతనే ఆత్మతత్వాన్ని అందుకోగలం తప్ప, బండబారి మొద్దుబారిపోయి ఈ యొక్క వ్యవహారంలో మునిగి తేలిపోతున్న బుద్ధులు ఉంటాయి చూడండి, అవి ఎప్పటికీ సాధ్యాన్ని పొందలేవండి. కనుకనే ఆ విధంగా బుద్ధిని తీక్ష్ణమునర్చి మహాధైర్యంతో కూడుకుని అటువంటి బుద్ధి చేత ఆత్మతత్వం బాగుగా విచారణ చేయాలి. ఈ సునిశితం కలిగిన ఈ యొక్క సానపెట్టిన బుద్ధియే విచారణా బలాన్ని పెంపొందించుకుంటుంది. ఏదైనా లోతుగా అర్థం చేసుకోగలుగుతుంది. ఈ యొక్క జగత్తులో నిండినటువంటి ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని ఎలాగ తెలుసుకోవాలో ఆ బుద్ధికి తెలుస్తుందండి. దాన్ని విభజించి ఎలా తెలుసుకోవాలో, ఏకం చేసి ఎలా తెలుసుకోవాలో అంత సునిశితంగా అర్థం చేసుకోగలుగుతుంది. ఆ విధంగా బుద్ధిని నిపుణత్వంతో ఉంచుకున్నవాడే అటు పిమ్మట ఆ స్వకీయ ఆత్మపదమును ప్రవేశిస్తాడు అని చెప్పి మన వివేక వైరాగ్యాలు పెంపొందించుకోమని చెబుతూ ఈ యొక్క బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అనే విషయం గురించి ఇప్పటి వరకు వశిష్ఠుల వారు ప్రస్తావన చేశారు. ఇక తరువాతది జీవన్ముక్త గుణ వర్ణనము అని చెప్తారు. ఈ స్థితికి వచ్చిన వాడిని జీవన్ముక్తుడు అంటారండి. ఈ విధంగా ఎవరైతే ఆత్మస్థితిని అందుకుంటారో, జీవించి ఉండగానే ఈ బుద్ధిని తీక్షణం చేసుకుని ఆత్మయందు నిష్ఠను పెంపొందించుకుని ఆత్మజ్ఞులై ఉంటారో వారిని ఎలా గుర్తించాలి, ఏ రకమైన గుణాలు కలిగి ఉంటారు, ఇంతకీ మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి ఈ జీవన్ముక్తులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, గుణాలు ఎలా ఉంటాయి చెబుతారు. అది మనం రేపటి వచ్చే భాగంలో తెలియచేసుకుందామండి. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं